నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అయోధ్య రామ్లల్లాను చూసి రావడానికి భక్తులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో అయోధ్య నగరంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించినట్లయితే అయోధ్య ఒక ధార్మిక స్థలంగా మాత్రమే కాకుండా వాణిజ్యపరంగా మంచి హబ్గా మారనుంది. 2019 నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పుతో రామ్ మందిర్ వివాదం సుఖాంతమైంది. ఇక గుడి నిర్మాణం అలా మొదలైందో లేదో అప్పటికే అయోధ్యలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా అక్కడ అయోధ్య మందిర నిర్మాణ నేపథ్యంలో ల్యాండ్కు డిమాండ్ పెరుగుతుందని ఊహించారు. కానీ మరీ 10 నుంచి 20 రెట్లు ఆ పైనే పెరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. భూములకంటూ ఒక నిర్దిష్ట ధరలు లేకపోవటం వల్ల ప్రాపర్టీ రేట్లకు రెక్కలొచ్చాయి. ఈ విషయాన్ని గ్రహించిన 100కు పైగా పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే అక్కడ భూములు కొని వ్యాపార సంస్థల నిర్మాణాలను మొదలుపెట్టారు. అయోధ్య జిల్లా రిజిస్ట్రేషన్ విభాగం ప్రకారం 2017లోనే 13,542 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 2022లో ఆ సంఖ్య కాస్త 29,889కి చేరుకుంది. ఇక ఈ రోజు వరకు నమోదైన రిజిస్ట్రేషన్లు చూసుకుంటే భారీ సంఖ్య కనబడుతుంది. అయోధ్య జిల్లా చుట్టూరా సమీప ప్రాంతాల్లో ఈ ప్రభావం బాగా పడింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కొనటం అంటే భగ్గుమంటున్న ధరలే కనిపిస్తున్నాయంటున్నారు స్థానికులు. వ్యవసాయ భూములు సైతం ఎకరా 3.5 కోట్ల పైచిలుకు పలుకుతోంది. అంటే 40 నుంచి 60 లక్షల మధ్య ఉన్న వ్యవసాయ భూమి ధరలే ఇంత వేగంగా అత్యధికంగా పెరిగిన నేపథ్యంలో ఇక కమర్షియల్ స్పేస్ల ధరలను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా నగర రూపురేఖలు సైతం మారిపోయాయి. ప్రభుత్వ సంబంధిత భూములు, బిల్డింగులు, రవాణా ప్రాంగణాలు, రోడ్లు మొదలైనవి రీమోడల్ చేశారు. దాంతో అయోధ్య, ఫైజాబాద్ తదితర సమీప ప్రాంతాల్లో భూములకు డిమాండ్ పెరిగింది. గత 6 ఏళ్లలో ప్రాపర్టీల విషయంలో ప్రభుత్వం విధించిన సర్కిల్ రేట్లలో లేకపోయినప్పటికీ మార్కెట్లో ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఇదివరకే అక్కడ భూములను తక్కువ ధరకు అమ్ముకున్న వారు ఇప్పుడు బాధతో పశ్చాత్తాపడుతున్నారు. ఇక రోడ్ల ఎక్స్టెన్షన్కి గాను, ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి గాను ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ను తయారు చేసింది. దాని నిమిత్తం ఇళ్లాభివృద్ధి సంస్థ ఇప్పటికే సమీప ప్రాంతాల్లోని రైతులు, నివాసితుల నుంచి 1900 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అయోధ్యలో భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ఆ ప్లాన్ను అనుసరించాలని చెప్పారు. బడా వ్యాపారవేత్తలు, ఇండియన్ ప్లేయర్స్, బిజినెస్ మెన్ ఇప్పటికే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు అక్కడికి వచ్చేశారు. అయోధ్య రామ్ మందిర్కు 7 కిలోమీటర్ల దూరంలో లోధా గ్రూప్ భారీ ల్యాండ్లో ప్లాటింగ్ పనులను సైతం ఆరంభించింది. ఒక్కో చదరపు అడుగుల ధర 3 ఏళ్లలో 1000 నుంచి 15,000గా పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు, మఠాలు కూడా అయోధ్యలో తమ బ్రాంచ్ను నెలకొల్పాలని భూముల కోసం చూస్తున్నారు. కర్ణాటకలోని ధర్మాచార్య అనే మఠం అయోధ్యలో బ్రాంచ్ ఏర్పాటు చేస్తుంది. అయోధ్య, మథుర, మాయా అంటే హరిద్వార్ ఇలా 7 ప్రదేశాలను సప్తక్షేత్రాలుగా పిలుస్తారు. అక్కడ ఎవరైనా శ్రాద్ధ కర్మలు అవి చేస్తే తమ పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని హిందువులు నమ్ముతారు. మోక్షాన్నిచ్చే ఈ క్షేత్రాల్లో తొలి క్షేత్రమే అయోధ్య. ఇక్కడకు వచ్చే వారి కోసం బ్రాంచీలు, గదులు రాబోయే 2 ఏళ్లలో నిర్మించబోతున్నారు. అలా వచ్చిన భక్తులకు ఆహార వితరణ, ప్రసాదం వంటి ఏర్పాట్లను కూడా చూస్తున్నారు. ఇదిలా ఉండగా అయోధ్య రామ్ మందిర్ నిర్మాణంలో భాగంగా అయోధ్యలో ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు గణనీయంగా పెరిగాయి. అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కూడా బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త టౌన్షిప్లు నెలకొల్పుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అయోధ్యలో ప్రాపర్టీ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు సూచిస్తున్నారు.